చేశారంటే సెక్రటరీ క్యాషియర్ చేశారని చెప్పి ఈమె ఎలిగేషన్ క్లియర్ చెప్తా ఎలిగేషన్ పెట్టారు. బట్ అవి కొన్ని ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక బుక్ ఓపెన్ చేసి చూపించారు కదా, అది ఈ బాడీది కాదండి, ప్రీవియస్ బాడీది. ఇప్పుడు చూపిస్తుంది మాత్రం అడగట్లేదు, చూపించేస్తే ఇష్టమో చూపిస్తుంది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు జరిగేదే చెప్తున్నా. ఆమె ఒక బుక్ చూపించారు, ఇలా తిప్పుతున్నారు. ఎందుకంటే మేము చూసాం కాబట్టి. బిల్లులు కాదండి, బిల్లులు ఒక పేరు మీద ఉంటాయి. శ్రీనివాస్ గారి మీద ఆయన మీద ఎలిగేషన్ అయ్యాడు. ఇప్పుడు బిల్లు నా పేరు మీద ఉంటే నాకు కదా అడగాలి. ఈయన మీద ఎలా అడుగుతావు నువ్వు? బిల్ పేపర్ వేరు, ఎలిగేషన్ వేసేది వేరే వాళ్ళ మీద. ఇది కరెక్టా? ఇంకొకటి ఏంటంటే లేదు వాళ్ళకి మాకు కొన్ని కమిటీ మీటింగ్స్ అయ్యాయండి. ఆ మీటింగ్ లో మేము మాకు కమిటీ మీటింగ్ లో ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు కమిటీ మీటింగ్ లో మాకు వీడియో రికార్డ్ పెట్టారు, కెమెరా పెట్టారనమాట. సో ఏ కమిటీ మీటింగ్ లో కానీ మేము ఎవరైతే యూనియన్ సొమ్ము అక్రమంగా సభ్యులది తింటున్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేసామా? చెయ్యలేదు. ఎందుకని మా మీద ఇప్పుడు ఇంత కక్ష కట్టుకున్నారు సుమలత మాస్టర్ మాకు తెలియాలి. మేము యూనియన్ డబ్బులు తిన్నామా? అన్యాయం చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేసామా? అన్యాయం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఆవిడ ఇన్ఛార్జ్. వాళ్ళ పక్కన కూర్చున్నారు కదండి, వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నిన్న ఏం జరిగిందంటే 5th మాకు జనరల్ బాడీ మీటింగ్ అయిందండి. జనరల్ బాడీ మీటింగ్ లో మేము ఏమనుకున్నాం, ఈ రాజీనామా ఇష్యూ అండ్ కొంచెం పోస్ట్ లో ఉన్న 3 పోస్ట్ లో వాళ్ళకి ఇష్యూ అవుతుందని ఒకటి బాడీ డిజాల్వ్ చేసేయాలి. బాడీ డిజాల్వ్ చేసేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోవాలి. సార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ ఆధ్వర్యంలో మాకు 5th జీబీ జరిగింది, జూలై 5th జీబీ జరిగింది. బికాస్ మేము ఫైనలైజ్ చేసుకోలేకపోతున్నామని చెప్పి మేమేం చేసాము, లేబర్ ఆఫీస్ పెద్దల్ని, ఫెడరేషన్ ఆఫీస్ పెద్దల్ని మేము మా జీబీలో కూర్చోబెట్టుకొని మా సమస్యల్ని ఒక కొలికి తెస్తారు అని చెప్పి నమ్మి వాళ్ళని మేము తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫైనల్ డిసిషన్ ఏం చేశారంటే, మీరు అందరి వర్షన్ విన్నాక బాడీ డిజాల్వ్ చేసేయండి అని ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళతో మళ్ళీ కలిసి మీరు వర్క్ చేయండి. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు సార్. ఓకేనా? 2 ఆప్షన్స్ ఇస్తే నిన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ ఉందో దాంట్లో ఆ 2 ఆప్షన్స్ పెట్టకుండా సుమలత మాస్టర్ అంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కి మా ప్రెసిడెంట్ గారికి ఆమెకు నచ్చినట్టుగా ఒక పాయింట్ పెట్టారు. దాన్ని మేము ఖండించాం. ఏదైతే మేము జీబీలో అనుకుంటామో ఆ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. మేము జీబీలో అనుకునేది ఎందుకంటే అసలు జీబీ ఎందుకు పెడతారు? మా సభ్యుల సమస్యలు మేము చెప్పుకోవడానికి పెడతాం జీబీ. చెప్పుకోనివ్వట్లేదు. ఇప్పుడు జీబీ జనరల్ బాడీ జరిగినప్పుడు మాకు మైక్ ఇస్తే మేము మాట్లాడడానికి ఉంటుంది. మాకు మైక్ ఇవ్వరు. మా కమిటీ వాళ్ళకనే కాదు, మా వెనుకున్న సభ్యులు కూడా మైక్ ఇవ్వరు. వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, వాళ్ళే ఆన్సర్ ఇస్తారు, మీటింగ్ అయిపోయింది అంటారు. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో వాళ్ళే చాలా 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 ఫాల్స్ చేశారు. వాళ్ళే మేము కమిటీ గురించి మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ మేము జస్ట్ సైన్ చేసాం. ఇప్పుడు సైన్ వల్ల ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేసే రైట్స్ ఆమెకి ఎక్కడున్నాయి? ఫెడరేషన్ వాళ్ళు చెప్పారు వాళ్ళతో కలిసి పనిచేయండి, లేబర్ ఆఫీసర్ చెప్పారు వాళ్ళతో కలిసి పనిచేయండి అని చెప్పి, దిల్ రాజ్ సార్ చెప్పారు వాళ్ళతో కలిసి పనిచేయండి అని చెప్పి. సార్ ఒక్కరు సార్ ఎందుకు రాలేదు అంటే, ఈ రోజు ప్రెస్ మీట్ అవుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అందరూ షూట్ లో ఉన్నారు. నా హౌస్ నియర్ బై కాబట్టి నేను పరిగెత్తుకుంటూ వచ్చా. మీకు నేను ప్రూఫ్ చూపిస్తాను. ప్రెస్ మీట్ ఎప్పుడు సార్? ఎప్పుడు అప్డేట్ ఇవ్వాలి మా యూనిట్ సభ్యులకు చెప్పండి. సరే మాకు మార్నింగ్ చెప్పండి వస్తారు సార్. సార్ చూడండి 4:25కి ఇప్పుడు చెప్తారా ఎవరైనా? 4:25కి సుమలత మాస్టర్ ప్రెస్ మీట్ పెడతాను అని మాకు అప్డేట్ వచ్చింది. బట్ ఈ డేలో ఎప్పుడు అనేది అప్డేట్ లేదు. ఇది అందరిది సార్. ఇది ఈ గ్రూప్ అనేది చూడండి 503 ముగ్గురు ఉన్నారు, 503 మెంబర్స్ ఉన్నారు. మా కమిటీ వాళ్ళు ఓన్లీ 17 మెంబర్సే. ఈ గ్రూప్ లోనే ఇందాక పెట్టారు 4:30కి. ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. వినండి. నిన్న నైట్ నేను మెసేజ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెడతాను ఒకవేళ ఉంటే చెప్తానని చెప్పి. సో టీడీఎస్ సభ్యులందరికీ నమస్కారం. నేను మీ ప్రెసిడెంట్ సుమలత మాస్టర్. నిన్న నైట్ నేను మెసేజ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెడతాను చెప్తానని చెప్పి. కొంచెం